ఇప్పుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని మనందరికీ పిలుపునిచ్చాడు యేసయ్య. నేను ఒక విశ్వాసిని, నేను సువార్త చెప్పేది ఏంది పాస్టర్ల పని కదా అని మనం అనుకోకూడదు. విశ్వాసులందరూ, రక్షణానుభవంలోనికి వచ్చిన వారందరికీ కూడా సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని బిడ్డవైతే తప్పకుండా నీ బాధ్యత ఏమిటంటే నువ్వు పొందిన రక్షణ, నువ్వు తెలుసుకున్న రక్షకుడిని నువ్వు ఇతరులకు కూడా పరిచయం చేయాలి. ఇది నీ బాధ్యత. ఇప్పుడు నువ్వు అందరికీ చాలా మందికి చెప్తున్నావు, వాళ్ళేమో మారట్లా. ఎంతమందికి చెప్పావో వాళ్ళందరూ కూడా చాలామంది మారట్లా. నీకు బాధ కలిగిద్ది. ఆయనేమో చెప్పమన్నాడు, వీళ్ళేమో మారి సావట్లేదని నీకు అనిపించింది. చెప్పి సిరాకు గుట్టి ఖచ్చితంగా నీకు వచ్చే డైలాగ్ అదే, ఎంత చెప్పినా ఈ గుంపు మారి సావట్లేదని. అయితే నువ్వు ప్రకటించినప్పుడు ఎవరు మారతారో ఎవరు మారరో దేవునికి తెలియదా? తెలియకుండానే నువ్వు వెళ్ళి ప్రకటించు అన్నాడా? 100 మందికి నీ జీవితంలో నువ్వు ప్రకటిస్తే ఆ 100 మందిలో ఎవరెవరు మారతారో దేవుడికి తెలుసు. ఆయన తప్పు లేకుండా అందరికీ ప్రకటించమన్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు తప్పు చేయడు, అన్యాయం చేయడు. అందుకని ఆయన తప్పు లేకుండా అందరికీ చెప్పండి అన్నాడు. నువ్వు అందరికీ చెప్పినా కొందరే మారతారని ఆయనకు తెలుసు. ఆ మారే వాళ్ళు ఎవరో కూడా ఆయనకు తెలుసు. ఆ ఉన్న కొద్ది మందికి నీ నుంచి వార్త అందాలనే నువ్వు అందరికీ ప్రకటించన్నాడు. అర్థమైందా? అందరికీ ప్రకటించన్నాడు. నువ్వు ప్రకటించే 100 మందిలో 1000 మందిలో ఖచ్చితంగా కొందరు ఉంటారు దేవుని ఏర్పాట్లో ఉన్నోళ్ళు, దేవుని ప్రేమించే మనసు ఉన్నోళ్ళు. వాళ్ళని ఇరిగి నీకెందుకు నువ్వు చెప్తా వెళ్ళిపో. ఏం ప్రభా ఎవరు మారట్లేదు, నీకెందుకు, నువ్వు ప్రకటించు, అంతే నీ పని, నేను చూసుకుంటా. మారేవాళ్ళు లేకపోతే ప్రకటించు అని నేను అనను. అది పాయింట్. నీ ప్రకటన విని మారేవాళ్ళు లేకపోతే, రక్షింపబడేవాళ్ళు లేకపోతే నువ్వు ప్రకటించు అని నేను అనను. నువ్వు ప్రకటించు అని నేను అన్నానంటే నీ ప్రకటన విని మారేవాళ్ళు కొందరు ఉన్నారని నేను ఎరిగి ఉన్నాను. నువ్వు ఈ విషయం మర్చిపోవద్దని దేవుడు చెప్తున్నాడు. గ్రంథంలో నుండి రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, మీకు అందరికీ సుపరిచితమైన వచనం. చదువుకుందాం రండి. రోమాపత్రిక 8:24. ఏలయనగా చదువున్నాను. మనము నిరీక్షణ కలిగిన వారమై రోమాపత్రిక 8:28 నాయన 24 పట్టుకున్నావు కదా. దేవుని ప్రేమించు వారికి అది 28 ముందు చెప్పి తర్వాత 24 అన్నాను కదా. అదే అప్పుడప్పుడు అట్లా అయిపోతున్నాను నేను. రోమాపత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కాసేపు ప్రశాంతంగా ఉండి దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి బిడ్డలారా. మనం చదువుకున్న ఈ వాక్య భాగం రోమాపత్రిక 8:28 నాకు చాలా ప్రోత్సాహకరమైన వచనం. ఎప్పుడూ నేను ధ్యానించుకునే వచనం. మీరు కూడా ధ్యానించుకోవడానికి మీకు మంచిగా ఉపయోగపడే వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అన్నాడు. అంటే మనకు తెలియని విషయం కాదు, ఇది మనకు తెలిసిన సంగతే అన్నాడు. ఏమిటి మనకు తెలిసిన సంగతి అంటే దేవుని ప్రేమించే వారికి అని మళ్ళీ నిర్వచిస్తున్నాడు. ఎవరు వాళ్ళంటే దేవుని సంకల్పం చొప్పున పిలవబడిన వారు. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరికి దేవుని పట్ల ప్రేమ ఉందో, విధేయత ఉందో వాళ్ళందరినీ కూడా ఆయన పిలుస్తున్నాడు. లోకమత్వంలో ఆయన పిలుపు అందుకొని పరిగెత్తిన వారు కొందరే. ఆ కొందరు దేవుని ప్రేమించే మనసున్నోళ్ళు. అదే కింది వచనం చూస్తే 29, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని నిర్ణయించెనో ముందుగా వారిని పిలిచెను అన్నాడు. అవునా? పైన ఏమన్నాడు? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి. క్రిందేమన్నాడు? ఈ పిలుపు 3వ పాయింట్లో వచ్చింది. ముందు 2 పాయింట్లు ఉన్నాయి. దేవుడు ముందుగా ఎవరిని ఎరిగనో వారిని నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను. ఇప్పుడు దేవుని పిలుపు ఎవరు అందుకున్నారు? లోకం మొత్తంలో దేవుడు పిలిస్తే
అందరూ కదలరట, కొందరు కదులుతారట, వారిని ముందే ఎరుగున్నాడట ఆయన. ఇప్పుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని మనందరికీ పిలుపునిచ్చాడు యేసయ్య. నేను ఒక విశ్వాసిని, నేను సువార్త చెప్పేది ఏంది పాస్టర్ల పని కదా అని మనం అనుకోకూడదు. విశ్వాసులందరూ, రక్షణానుభవంలోనికి వచ్చిన వారందరికీ కూడా సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని బిడ్డవైతే తప్పకుండా నీ బాధ్యత ఏమిటంటే నువ్వు పొందిన రక్షణ, నువ్వు తెలుసుకున్న రక్షకుణ్ణి నువ్వు ఇతరులకు కూడా పరిచయం చేయాలి. ఇది నీ బాధ్యత. ఇప్పుడు నువ్వు అందరికీ చాలా మందికి చెప్తున్నావు, వాళ్ళేమో మారట్లా. ఎంతమందికి చెప్పావో వాళ్ళందరూ కూడా చాలామంది మారట్లా. నీకు బాధ కలిగిద్ది. ఆయనేమో చెప్పమన్నాడు, వీళ్ళేమో మారి సావట్లేదని నీకు అనిపించిద్ది. చెప్పి చిరాకు పుట్టి ఖచ్చితంగా నీకు వచ్చే డైలాగ్ అదే, ఎంత చెప్పినా ఈ గుంపు మారి సావట్లేదని. అయితే నువ్వు ప్రకటించినప్పుడు ఎవరు మారతారో ఎవరు మారరో దేవునికి తెలియదా? తెలియకుండానే నువ్వు వెళ్ళి ప్రకటించు అన్నాడా? 100 మందికి నీ జీవితంలో నువ్వు ప్రకటిస్తే ఆ 100 మందిలో ఎవరెవరు మారతారో దేవుడికి తెలుసు. ఆయన తప్పు లేకుండా అందరికీ ప్రకటించమన్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ తప్పు చేయడు, అన్యాయం చేయడు. అందుకని ఆయన తప్పు లేకుండా అందరికీ చెప్పండి అన్నాడు. నువ్వు అందరికీ చెప్పినా కొందరే మారతారని ఆయనకు తెలుసు. ఆ మారేవాళ్ళు ఎవరో కూడా ఆయనకు తెలుసు. ఆ ఉన్న కొద్ది మందికి నీ నుంచి వార్త అందాలనే నువ్వు అందరికీ ప్రకటించన్నాడు. అర్థమైందా? అందరికీ ప్రకటించన్నాడు. నువ్వు ప్రకటించే 100 మందిలో 1000 మందిలో ఖచ్చితంగా కొందరు ఉంటారు దేవుని ఏర్పాటులో ఉన్నోళ్ళు, దేవుని ప్రేమించే మనసున్నోళ్ళు. వాళ్ళని ఇరిగి నీకెందుకు నువ్వు చెప్తా వెళ్ళిపో. ఏం ప్రభా ఎవరు మారట్లేదు, నీకెందుకు, నువ్వు ప్రకటించు, అంతే నీ పని, నేను చూసుకుంటా. మారేవాళ్ళు లేకపోతే ప్రకటించు అని నేను అనను. అది పాయింట్. నీ ప్రకటన విని మారేవాళ్ళు లేకపోతే, రక్షింపబడేవాళ్ళు లేకపోతే నువ్వు ప్రకటించు అని నేను అనను. నువ్వు ప్రకటించు అని నేను అన్నానంటే నీ ప్రకటన విని మారేవాళ్ళు కొందరు ఉన్నారని నేను ఎరిగి ఉన్నాను. నువ్వు ఈ విషయం మర్చిపోవద్దని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? ఇది సున్నితమైన పాయింట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం గుర్తు రాసుకోండి. నీ ప్రకటన విని మారేవాళ్ళు లేకపోతే నువ్వు ప్రకటించు అని నేను అనను. అలా కాకుండా నువ్వు ప్రకటించు అని నేను అంటున్నాను అంటే నీ ప్రకటన విని రక్షింపబడే ఆత్మలు కొన్ని ఉన్నాయి, మారు మనసు పొందే జీవితాలు కొన్ని ఉన్నాయి అని నేను ఎరిగి ఉన్నాను. ఎరిగి ఉన్నందున నిన్ను ప్రకటించమంటున్నాను అని యేసయ్య చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన ప్రకటన తీసుకొని మనం ఇతరులకు ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. అలాగూ లోకంలో ఎవరో ప్రకటన చేశారు, మనం పట్టబడ్డాం. ఇప్పుడు మనం ప్రకటన చేస్తున్నాం, మరి కొంతమంది పట్టబడుతున్నారు, రక్షణలోనికి వస్తున్నారు. ఇది మన బాధ్యత. అయితే ఎవరు వస్తారో ఎవరు రారో దేవుడు ముందే ఎరిగి ఉన్నాడట. ఈ బిడ్డ హృదయంలో సత్యం అందితే నా వైపు తిరిగే ఛాన్స్ ఉంది. నీ పేరు చెప్పన్నా? నీ పేరు పెద్దగా చెప్పు. అహరోనా? అహరోను. పాత పేరు కూడా అహరోనే. నాగరాజు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాగరాజు అహరోనుగా మారిపోయాడు, యాజకుడైన అహరోను. స్తోత్రం. తమ్ముడు నీ పేరు? శామ్. రక్షణానుభవంలోకి వచ్చినాక పొందావు, రక్షణ పొందావు ఇంతకీ? రైట్. శామ్, నేను లోకంలో నా బిడ్డల చేత ప్రకటన చేయించినప్పుడు అప్పుడు నాగరాజుగా ఉన్న నాగరాజు నిజంగా నాగరాజు పనులే చేస్తుండొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నా సత్యం నాగరాజు కందినప్పుడు తప్పకుండా నాగరాజు మారతాడు అని దేవుడు ఎరిగి ఉండి ఆయన వార్త నీ దాకా వచ్చేటట్టు చేశాడు. నా ప్రకటన విని శ్యామ్ మారే అవకాశం ఉందని దేవుడు ఎరిగి ఉన్నందున
ఆయన వార్త నీ దాకా వచ్చేటట్టు చేశాడు. ఆయన వార్త నీకు అందకపోతే నీకు విశ్వాసం కలగదు, అసలు ఏసే తెలియదు. తెలిసేటట్టు చేశాడు. ఎందుకో తెలుసా? అది నీ చెవిన పడితే నువ్వు దానికి విధేయత చూపుతావు అని దేవుడు ముందే ఎరిగి డిసైడ్ చేశాడంట. ఈ నాగరాజు శ్యాముల్లాగా ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా ముందే ఎరుగున్నాడు ఆయన. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే అతిశయోక్తి అనుకోని అన్యుల్ని పర్వాలేదు, ఎచ్చులు అనుకోని అన్యజనుల్ని పర్వాలేదు, అసలు ఈ సృష్టి నిర్మించిందే మన కోసం. మనం దేవునికి కనబడకపోతే అసలు సృష్టి చేయకపోను. అర్థమైందా? అందరూ నశించిపోయే వాళ్ళుగానే దేవునికి కనపడ్డట్టయితే అసలు సృష్టి చేయడు. కానీ సృష్టి చేద్దామని దేవుడు సంకల్పించి భవిష్యత్తులోకి చూసినప్పుడు ఆయన సృష్టిలో కోట్లాది మంది ఆయన వైపు తిరిగి ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళు ఆయన కనపడ్డారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ జగత్తును నిర్మించాడు, వాళ్ళ కోసమే సమస్తం నిర్మించాడు, వాళ్ళ కోసమే భూమి ఆకాశంలో నిర్మించాడు, వాళ్ళ కోసమే పశుపక్షాదులను, జంతుజాలాన్ని, సమస్తాన్ని, చెట్లని, సమస్తాన్ని కూడా వాళ్ళ కోసమే చేశాడు.